ఈ వీడియోలో ఎంతో ఈజీగా జూ పార్క్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి జూ పార్క్ హైదరాబాద్ అని టైప్ చేయాలండి. లేదంటే నెహ్రూ జూ పార్క్ అని టైప్ చేసినా కానీ మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాప్ని ముందుగానే ఇన్స్టాల్ చేశానండి. ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఓపెన్ అనేది వస్తుంది. ఇప్పుడు యాప్ని మనం ఓపెన్ చేస్తున్నామండి. ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వడానికి ముందుగా మనకి మన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఇచ్చిన వెంటనే మనకి లాగిన్ అనేది అవుతాము. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా జూకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాప్లో అవైలబుల్ ఉంటుంది. హాయ్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మనం అబౌట్ జూ అనేది నేను క్లిక్ చేస్తున్నానండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి జూకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఈ జూ పార్క్ అనేది 1963లో స్టార్ట్ చేశారండి. లాస్ట్ ఇయర్తో ఇది 60 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. అంతేకాకుండా జూ పార్క్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఈ యాప్లో అవైలబుల్ ఉంటుందండి. మనం వన్స్ జూ పార్క్ విజిట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది కూడా ఆప్షన్ ఉంటుందండి. మనం ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా జూకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. అంతేకాకుండా జూ పార్క్కి వెళ్ళినప్పుడు ఎవ్రీ టైం మనము క్యూ లైన్స్లో చాలాసేపు ఉంటుంటాం కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ యాప్ ద్వారా ఎంతో ఈజీగా మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. హాలిడేస్ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుందండి. టికెట్స్ కోసమే మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా మనం టికెట్స్ అనేవి ఈ విధంగా బుక్ చేసుకోవచ్చండి. మనం బుక్ టికెట్స్ అని కొట్టినప్పుడు ఇక్కడ మనకి ఏ డేట్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనేది చూపిస్తుందండి. వీక్ డేస్లో ఛార్జ్ అనేది ఒకలాగుంటుంది, వీకెండ్స్లో ఫేర్ అనేది ఒకలాగుంటుందండి. మేమైతే వీక్ డేస్లోనే వెళ్ళామండి, ఫ్రైడే రోజు. సో మనకి ఇక్కడ జూ పార్కులోకి ఎంటర్ అవ్వడానికి పెద్దవాళ్ళకి 70 రూపాయలు ఉంటుంది. అలానే చిల్డ్రన్స్కి 3 to 10 ఇయర్స్ లోపు చిల్డ్రన్కి 45 రూపీస్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇక్కడ మనకి సఫారీ టికెట్స్ ఉంటాయి, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉంటాయి కదండి, లోపల జూలో తిప్పేవి. ఆ టికెట్స్ కూడా ఇక్కడే మనకి అవైలబుల్ ఉంటాయి. మనం సఫారీ టికెట్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఈవెన్ ఈ సఫారీ టికెట్స్లో మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ అనేవి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ఏసీ బస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఫేర్ అనేది మనకి 120 రూపీస్ అనేది పడుతుందండి. అలా కాకుండా నాన్ ఏసీ కనుక తీసుకుంటే ఛార్జ్ అనేది వేరేదిగా ఉంటుంది. జూ పార్క్లో మొత్తం తిరగలేము అనుకున్నప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అనేవి ఉంటాయండి. అవి కూడా మనము ఆ టికెట్స్ కూడా ఇక్కడే ఈ యాప్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. కామన్గా మనం షేర్డే తీసుకుంటాము. దీనిలో కూడా మనం అన్ని పాయింట్స్లో స్టాప్ అనేది తీసుకోవాలా, లేదంటే ఎలిఫెంట్ ఎగ్జిట్ వరకు వెళ్ళిపోయి అక్కడి వరకు తీసుకోవాలా అనేవి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. అన్ని పాయింట్స్ కావాలంటే మనకి పెద్దవాళ్ళకి 95 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకి 60 రూపీస్ అనేది ఉంటుందండి. అంతేకాకుండా మనకి జూ పార్క్లో రోడ్డు ట్రైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, టాయ్ ట్రైన్స్ అనేవి ఉంటాయి. రోడ్డు ట్రైన్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే పెద్దవాళ్ళకి 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు అనేది ఉంటుందండి. ఈ విధంగా మనం జూ పార్క్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ డేట్లో అయితే వెళ్ళాలనుకుంటామో ఆ డేట్లో మనము టికెట్స్ అనేవి ఈజీగా బుక్ చేసేసుకొని ఈ యాప్ని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారండి. టాయ్ ట్రైన్ ఛార్జ్ వచ్చేసి పెద్దవాళ్ళకి 45 రూపీస్, పిల్లలకి 25 రూపీస్ ఉంటుందండి. వాళ్ళకి ఎంటర్ అయినప్పుడు మనకి ఎక్వేరియం అనేది ఉంటుంది. అక్కడ కూడా మనం టికెట్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడే తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఏ ఏ టికెట్స్ కావాలి, ఎంతమంది వెళ్ళాము అని చూసుకొని టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని మనం బుక్ నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా బుక్ నౌ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే మనము జూ పార్కులో కనుక ఈ టికెట్స్ తీసుకుంటే ఈ టికెట్స్ అనేవి మనకి 4:30 వరకు మాత్రమే మనల్ని ఎలో చేస్తారు. మనము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఎక్కాలన్నా కానీ, లేదంటే సఫారీలోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ మ్యాక్సిమం టైమింగ్స్ వచ్చి 4 నుంచి 4:30 వరకే ఉంటుందండి. ఆ తర్వాత ఈ టికెట్స్ అనేవి ఎలో ఉండదు. ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ అనేది ఇచ్చినప్పుడు మనకి బిల్ డెస్క్, ఎస్బీఐ మీరు బిల్ డెస్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బిల్ డెస్క్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము
యూపీఐ పేమెంట్స్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కానీ నార్మల్ మనం పేమెంట్స్ ఎలా చేస్తామో అదే విధంగా మనం పేమెంట్స్ అనేవి చేసేయొచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.